వీళ్ళు పెడతారు, వీళ్ళ వెర్షన్ బాగానే ఉంది. మరి మాకు 86 ఇచ్చిన భూమి మరి ప్రభుత్వమే కదా ఇచ్చింది, ప్రభుత్వమే కదా కాగితాలు ఇచ్చింది, లేఅవుట్ ఇచ్చింది, పట్టాలు ఇచ్చింది. మీరు బతకండ్రా నాయన సాకల వాళ్ళరా మీరు ఎన్ని రోజులు పని చేసిరని వాళ్ళు అది ఇచ్చింది కదా. మరి ఆ భూమి ఏదైనా అడుగుతున్నాం మేము. 5 ఎకరాల 20 గుంటల భూమి ఆ రోజుకి ఈ రోజుకి భూమి తగ్గదు పెరగదన్నా. అదే సేమ్ బార్డర్లో పెట్టి మొన్న మిషన్ పెట్టి కొలిపించుకున్నాం, మా సొంత డబ్బులు పెట్టి తలా ₹1 వేసి కొలిపించుకుంటే 5 ఎకరాల 20 గుంటలు కట్టు భూమి వచ్చింది. 5 ఎకరాల 20 గుంటలలో మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టిరు, వాళ్ళకి ఇల్లు కట్ట ఇంటి పన్ను వచ్చింది. మరి మాకెందుకు రాదు? మరి ఈ భూమి నాదని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు, వీళ్ళు నాదని చెప్పేసి పంట భూమి అంటా ఉన్నారు. మరి 3 సంవత్సరాల కింద ఇక్కడ భారీ మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు ఏమైంది? పంట నా పట్ట అంటున్నారు, నా సర్వే అంటున్నారు. వీళ్ళు కూడా కేసేసారు, కోర్టులో కేసేసారు. ఏమని కేసేసారు? పలానా ఈ సర్వే నెంబర్లో రామాంజనేయ కాలనీ కాదు, సుంచుపల్లి గ్రామ పంచాయతీ సుంచుపల్లి మండలంలో మాకని హైకోర్టులో కేసేసారు. కేసు నెంబర్ కూడా మా కాడ ఉన్నది. ఈ సర్వే నెంబర్ కాదు. వాళ్ళు ఎవరిని బేస్ చేసేసారు? పంచాయతీని బేస్ చేసారు, పోలీసు వాళ్ళని బేస్ చేసారు, ఎంఆర్ఓని వాళ్ళని బేస్ చేసేసారు. మాకు వాళ్ళకి విభేదాలు లేవు. ఇది మాది భూమి. మేము వచ్చి దగ్గర 2 నెలల 15 రోజుల నుంచి ఇక్కడే ఉంటా ఉన్నాం. తిండి తిప్పలు అన్ని తల ₹1 వేసుకొని ఇక్కడే వండుకొని ఇక్కడే ఉంటా ఉన్నాం. ఎంఆర్ఓ గారు రాలే, కలెక్టర్ గారు రాలే, ఆర్ఐ గారు రాలే, ఎవరు రాలే. ఇది సాగరుల భూమి కాకపోతే ఎందుకు వస్తుంది? ఇప్పుడు మా భూమి కాకపోతే వచ్చి వెళ్ళగొడతారు కదా. ఫారెస్ట్ ఇల్లు వేసుకుంటే ఎస్టీ వాళ్ళని కూడా గెలుతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా లేదా తెలంగాణ ప్రభుత్వంలో. అలాంటిది ప్రభుత్వ భూమి. ఇప్పుడు ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వం వాడు వెళ్ళగొట్టాలి, ప్రైవేట్ భూమి అయితే ప్రైవేట్ వాడు పోలీసు వాళ్ళు పెట్టి వెళ్ళగొట్టాలి. ఎవరిని వెళ్ళగొట్టకుండా మమ్మల్ని ఏం సైలెంట్గా ఉంది ప్రభుత్వం చూస్తూ ఉంది చేతులు కట్టుకోని అంటే సాగుల భూమనే కదా. మేము సాగుల భూమి అనే వచ్చినాం. వాళ్ళ సర్వే నెంబర్ ఇది కాదు, వాళ్ళ సర్వే నెంబర్ ఇది కానప్పుడు వాళ్ళ సర్వే నెంబర్ ఎక్కడ ఉన్నది అనేది వాళ్ళ నక్షా తీసుకొచ్చుకొని ఎంఆర్ఓని తీసుకొచ్చుకొని రావాలి. ఇదే మాకు గొడవలు ఎందుకని, వద్దు గొడవలు ఎందుకని చెప్పి సామరస్యంగా పోతా ఉన్నాం. సామరస్యంగా ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి కూర్చున్న తర్వాత నాకు వారం రోజులు టైం ఇవ్వమన్నాడు. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు టైం ఇచ్చినాం. ఇదే గుడిసె కింద ఇక్కడే కూర్చొని మాట్లాడుకున్నాం 7వ తారీఖు వరకు. 7వ తారీఖు అయిపోయిన తర్వాత ఏమి తేకపోతే గుడిసెలు వస్తే మా వాళ్ళకి గదిని కొడతారు. ఏదైనా కానీ మా వాళ్ళని కొడతారు. ఏదన్నా అంటే పరిసలు పట్టుకొని మీదకి వస్తారు. అరే ఎస్ఐ గారి దగ్గర పోతే ఎస్ఐ గారు వాళ్ళు కేసు తీసుకుంటారు కానీ మేము ఇంత తీసుకోదు. సిఐ గారు మమ్మల్ని బెదిరిస్తాడు. అరే పట్టాలు ఉండి అన్నీ ఉండి మమ్మల్ని ఎందుకు ఇంకా దూరం చేస్తున్నారు? ఒకటేనా సావరేవో జీనా హాయితో మరణా సీకో ఏదైనా కానీ వచ్చిందాక పోయేది లేదు. ఇక్కడే భూమి మాది. ప్రాణం ఇచ్చే స్థాయి వస్తే నేనే ముందిస్తా. చెప్తాను కదా 100% నేను ఇస్తా. ఇవాళ చస్తే రేపటికి 2 అంతే. భూమి అయితే మాది, పోయేదే లేదు. వాళ్ళేదో 4 చెట్ల కాడ ఫోటోలు దిగినంత మాత్రాన కాదు. ఒక ముఖ్యమంత్రి వచ్చి చెట్లు రాసి నీళ్ళు పోతే ఇవాళతో ఎండిపోతున్నది. చెట్లు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఎలా